నేను మీ రఘునందన్ రావు. గత కొద్ది రోజుల నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు అధికారం కోల్పోయినటువంటి బాధలో పర్యావరణాన్ని పరిరక్షిస్తాం, హైదరాబాద్లో గాలి, నీరు, వాతావరణం ఏది కలుషితం కాకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత కోసం మమ్మల్ని ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టినరు అని చెప్పి చాలా కష్టపడతా ఉన్నారు. సో పర్యావరణాన్ని కాపాడడంలో ఎవరికి ఎట్లాంటి ఇబ్బందులు లేవు, ఎవరికి ఎట్లాంటి అభ్యంతరాలు ఉండాల్సిన అవసరం లేదు. కానీ పర్యావరణాన్ని పరిరక్షిస్తామని చెప్పి చెప్తున్న వాళ్ళే మేము అభివృద్ధి చేస్తామంటే ఢిల్లీ వాళ్ళు ఓపికలేరని చెప్పి మాట్లాడుతాం. ఈ విషయంలో అటు కాంగ్రెస్కి ఇటు టీఆర్ఎస్కి రెండింటికి మధ్యలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా పర్యావరణాన్ని వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు కూడా పర్యావరణాన్ని పర్యావరణాన్ని పరిరక్షించడం అనేటువంటి విషయం లోపల టీఆర్ఎస్కి కాంగ్రెస్కి మధ్యలో రెండింటి మధ్య పెద్ద తేడా లేదు. వాళ్ళు అందిన కాడికి అన్ని నరికేసి, అందిన కాడికి అన్ని కూలగొట్టేసి, 4 బంగ్లాలు కట్టి 4 రోడ్లు వేసి ఇదే అభివృద్ధి అని చెప్పేటువంటి ప్రయత్నాన్ని వాళ్ళు చేసిండ్రు. అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ పార్టీ కూడా అదే పంచాయతీ చేస్తారు. 1965లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం అటవీ భూములే కానక్కర్లేదు, చెట్లు, వృక్షాలు, అటవీ సంపద బాగా పెరిగినాయి ఉన్న ప్రాంతాలు ఉంటే వాటిని అడవులుగా గుర్తించండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. దాన్ని గుర్తించాలని చెప్పి గౌరవనీయులు కేటీఆర్ గారు ఈ మధ్యలో పదే గుర్తు చేస్తూ ఉన్నారు. హెచ్సియు భూముల విషయం లోపల కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పనిని, కాంగ్రెస్ పెట్టినటువంటి బుల్డోజర్లని, కాంగ్రెస్ చేసినటువంటి 400 ఎకరాల విధ్వంసాన్ని దేవన్ నుంచి ఖండించింది భారతీయ జనతా పార్టీ ఎంపీలం. అందుబాటులో ఉన్నటువంటి అందరం ఎంపీలం, ఇంక్లూడింగ్ మా మంత్రులతో సహా అందరం కలిసి ధర్మేంద్ర ప్రధాన్ గారిని, భూపేందర్ యాదవ్ గారిని కలిసి, అటు హెచ్ఆర్డీ మంత్రి గారిని, ఇటు పర్యావరణ మంత్రి గారిని కలిసి రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్నటువంటి పనిని తూర్పారబట్టి అక్కడ జరుగుతున్నటువంటి విధ్వంసాన్ని ఆపి ఆ భూములు యూనివర్సిటీకే దక్కాలనేటువంటి ఒకే ఒక నినాదంతో పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ.